శ్రీగురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. 12వ అధ్యాయం భక్తి యోగంలో మనం ఉన్నాము. అందులో 17వ శ్లోకం, యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. భక్తుని యొక్క లక్షణములను మనకు భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటే ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనం చేపించారు. విశ్వరూపం యొక్క దర్శనంతో సర్వము ఈశ్వరుడే అనేది ఏర్పడింది. అంటే సమిష్టి, వ్యష్టి, సమిష్టి. ఈ వ్యష్టి సమిష్టి అనేటువంటి దానిలో వ్యష్టి అనేటువంటిదేమో జీవుడు, సమిష్టి అనేటువంటిది ఈశ్వరుడు. ఈ సమిష్టిగా ఉన్నటువంటిదంతా నేనే అని ఈశ్వరుడు అక్కడ చాలా స్పష్టంగా చూపించారు. ఈ సమిష్టిగా ఉన్నటువంటిది ఈశ్వరుడు అనేటువంటిది ఇప్పుడు నిశ్చయమైనది. ఎవరికి? ఈ సమిష్టి విశిష్ట స్వరూపుడైనటువంటి ఆ చైతన్య స్వరూపమును గురించి అవగాహన కలిగినప్పుడు ఇప్పుడు ఈశ్వరుడు అనేది అర్థమైంది. అలా అర్థమైనది ఇప్పుడు తను చేసే పనులన్నింటినీ కూడా ఫలాసక్తి లేకుండా చేశాడు. ఇప్పుడు కర్తృత్వాసక్తి కూడా లేకుండా చేయాలి. ఫలాసక్తి లేకుండా మొత్తం అంతా ఈశ్వరుడే చేపిస్తున్నాడు, మొత్తం ఏదైతే ఇస్తున్నాడో అదంతా ఈశ్వరుడు ఇస్తున్నాడని చేసేటువంటి వాడు వాళ్ళు యుక్తతములు. యుక్తతములు అంటే ఏంటి? చాలా మనస్సు చేత బాగా నిర్ధారణ చేసుకొని ఇదంతా ఈశ్వరుని యొక్క ప్రభావము చేత జరుగుచున్నది అని ఎవడైతే ఉన్నాడో అతను యుక్తతముడు. అంటే మనస్సు అంత పరిపక్వమైనటువంటి స్థితికి వచ్చిందన్నమాట. ఇక్కడ చెప్తా ఉండేది భక్తుని లక్షణాలు చెప్తున్నాడు. అది కూడా ఈశ్వరునికి ఇష్టమైన భక్తుని లక్షణాలు. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరునికి ఇష్టమైనటువంటి భక్తుడు అనంటే మనం అనుకునేటువంటిది ఈశ్వరుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి సంబంధించి ఇతను చేసేటువంటిది సేవ ఉంటుంది. ఆయనకు చేసేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటిది ఏది ఉందో దానికి సంబంధించి చేసేటువంటి సేవ అని
మనం ఫీల్ అవుతుంటాం. కానీ భగవంతుడు అట్లా చెప్పట్లేదు. జ్ఞాని త్వాత్మైవ మే మతం అని అన్నాడు. జ్ఞానియే నేను జ్ఞాని ఒకటే అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈశ్వరుణ్ణి గురించి చాలా స్పష్టంగా దృఢమై నేను ఈశ్వరుని యొక్క స్వరూపము నేను అని ఉండుట అనేది ఉంది చూడండి. నేను ఈశ్వరుని యొక్క స్వరూపం అని ఉండుట అనేది ఉందే, అది చాలా గొప్ప స్థాయి, కాదని చెప్పట్లేదు. నేను ఈశ్వరుని స్వరూపము అని ఉన్నాడు. ఇప్పుడు చేసేదంతా కూడా ఈశ్వరుడు చేపిస్తున్నాడు, ఈశ్వరానుగ్రహము అని ఉన్నాడు. అయితే అక్కడ లేనిదేం తెలుసా? నేనే ఈశ్వరుడు, ఈశ్వరుడే నేను అనేది లేదు. ఈశ్వరుడే నేను, నేనే ఈశ్వరుడు అనేటువంటి స్థితి లేదు అక్కడ. అంటే ఈశ్వరీయ జ్ఞానము కలిగినా ఈ అభేద దర్శనమైనటువంటి జ్ఞానం లేదు, అభేదపూర్వకమైనటువంటి స్థితి లేదు. భేదపూర్వకంగానే ఉన్నది. నేను ఈశ్వరునికి సంబంధించిన వాడినే, ఈశ్వర స్వరూపమే నేను అని అంటున్నాడు. కానీ అభేదము లేదు. అభేదము లేనప్పుడు అతను ఈశ్వరుని గురించి తెలిసినప్పటికీ ఈ అభేద దర్శనము లేదు కాబట్టి అతను యుక్తతముడే, చాలా గొప్పవాడే. కానీ అతను నేను ఒకటే కాదుగా. అతను నేను ఒకటే కాదు. మరి అతను నేను ఒకటే అనేటువంటి ఆ స్థితిలో తను ఉండుట, ఆ స్థితిలో తను ఉండాలనంటే ఇప్పుడు ఏం కావాలంటే మధ్యలో ఈ శరీరం ఉన్నది, ఈ మనస్సు ఉన్నది, ఈ ఇంద్రియాలు ఉన్నాయి. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు అనేటువంటివి ఉన్నాయిగా, ఇవి వేరు చేస్తున్నాయి. ఎవరు హరి ఓం పెట్టాను కదా. సరే ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా చూడు. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ప్రాణము ఇవి వేరుగా ఉన్నాయి. ఇవి కనిపిస్తున్నాయి, ఇవి ఉన్నాయి. ఇవి ఉన్నాయి కదా. మరి ఇవి ఉన్నప్పుడు నేను ఈశ్వరుడు ఒకటి ఎట్లవుతాను? నేను ఈశ్వరుడు ఒకటి ఎట్లవుతాను? అయ్యే పరిస్థితి లేదే అనేటువంటి ఆ భేద బుద్ధి ఉంటుంది. ఆ భేద బుద్ధి కూడా తొలగిపోయి ఈశ్వరుడు నేను వేరు కాదు అనేటువంటి దృఢత్వ స్థితి ఎక్కడైతే స్థిరమైనదో అప్పుడు ఉన్నదంతా నేనే. ఆ నేనే అలా ఉన్నాను అనేటువంటి దృష్టి, జ్ఞాన దృష్టి స్థిరమైపోతుంది. అలా దృఢమైనటువంటి స్థితి ఉన్నదే, అది జ్ఞాననిష్ట అంటారు దాన్ని. అది జ్ఞాననిష్ట, అది జ్ఞానపూర్వకంగా స్థిరమగుట.
జ్ఞానపూర్వకంగా స్థిరము కావడమే ఇక్కడ ఈశ్వరుని గురించి తెలుసుకునుట. ఈశ్వరుని గురించి తెలుసుకునుటయే ఈశ్వరునిలాగా ఉండుట. ఈశ్వరునిలాగా ఉండుటయే ఈశ్వరీయ భక్తి. అదే అభేదపూర్వకమైనటువంటి భక్తి. అభేద జ్ఞానమే అభేదపూర్వకమైనటువంటి భక్తి. ఈ అభేదపూర్వకమైనటువంటి జ్ఞానము చేత ఆ అభేదపూర్వకమైనటువంటి భక్తి అంటే ఇక్కడ భక్తి అంటే నేనుగా ఉండుటయే. నేనుగా ఉన్నప్పుడు దాన్ని అక్కడ అతని నుంచి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి చూడండి. అంటే అతను ఎక్స్ప్రెస్ చేస్తుంటాడే, ఆ ఎక్స్ప్రెస్ చేసేటువంటిది ప్రేమ. అది నిజమైనటువంటి భక్తి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరున్నారండి, మీకు ఒక 1 year బేబీ నడుస్తూ ఉంది. నడుస్తూ ఉండేటువంటి బేబీ కనిపించి మిమ్మల్ని చూసి నవ్వింది. మీరు ఇప్పుడు ఆ బేబీని చూసి నవ్వుతారా, నవ్వరా? ఎట్లా నవ్వుతారు? నవ్వుతారు. ఆ నవ్వినప్పుడు ఆ బేబీని చూసినప్పుడు మీకు కలుగుతుంది చూడండి భావన, ఫీల్. ఇప్పుడు ఆ బేబీ మిమ్మల్ని చూసి నవ్వుతుంది చూడండి. ఆ బేబీ దృష్టి ఎలా ఉంది? వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, నా వాళ్ళు కాదు అనేటువంటి భావన ఏమైనా ఉందా అక్కడ? ఏమీ లేదు. ఆ బిడ్డకు తెలియదు. ఇప్పుడు ఆ బిడ్డ నవ్వినప్పుడు ఆ బిడ్డను చూచినప్పుడు మనకు కలుగుతుందే ఫీల్. ఆ ఫీల్ కలుగుతుంది చూడండి. ఆ ఫీల్ ఆ చిన్న బిడ్డను చూచి ఆ బిడ్డ మనల్ని నవ్వుతూ చూసినప్పుడు అప్పుడు మనకు ఏర్పడుతుంది ఫీల్. ఆ క్షణంలో ఏర్పడింది చూడండి. ఆ ఫీల్ ఆ క్షణం వరకే మనకు ఏర్పడుతుందే. అప్పుడుంది చూడండి. అది ఎలా ఉంటుంది? భేదపూర్వకంగా ఉంటుంది, అభేదపూర్వకంగా ఉంటుందా? అంటే ఆ బిడ్డెవరు, నేనెవరు, ఏంటి అనేటువంటి భేదమే ఉండదు అక్కడ. భేదమే ఉండదు. ఉంటుందంటారా? మళ్ళీ మరుక్షణంలో పక్కలోనే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉంటారని అనుకోండి. పక్కలోనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోండి. మీ పాపనా అనేది వచ్చేస్తుంది. వాళ్ళని చూసినాము, ఈ బిడ్డను చూసినామంటే వెంటనే వచ్చేసింది అది. అదే వాళ్ళు ఎవరు లేరు, ఈ పాపను చూసిన వెంటనే అమ్మాయి మనల్ని మాట్లాడించిన వెంటనే మనల్ని చూసి జస్ట్ వాక్ చేస్తూ ఉంటుంది. ఆ తప్పుడు అడుగులు వేస్తూ అలా ఉన్నప్పుడు చూస్తాం చూడండి. అది ఎట్లా ఉంటుంది అది ఇప్పుడు పరిస్థితి? అదొకటి. సరే, ఇంకా రెండవది ఏంటంటే అక్కడ మనకు ఆ చిన్న బిడ్డ అనే విషయం మనకు తెలుసు. చిన్న బిడ్డ అనే విషయం మనకు తెలిసినా మన దృష్టిలో అప్పుడు నేనని, ఆ పాప వేరని ఆ దృష్టి ఉండదు ఇప్పుడు అక్కడ. ఆ తర్వాత మీ మనవరాలే, మీ చిన్న బిడ్డే ఉంది. ఆ చిన్న బిడ్డను మీరు చూశారు. ఆ చిన్న బిడ్డను చూసినప్పుడు కూడా అదే ఫీల్ వస్తుంది. కాకపోతే నీకు అంతర్గతంగా ఫీల్ ఏమని ఉంటుందంటే ఈ బిడ్డ మా బిడ్డ అని ఉంటుంది. ఈ బిడ్డ నా మనవడో నా మనవరాలో అని ఏదో ఉంటుంది సంథింగ్. అది ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. కానీ పైకి మాత్రం అది వెంటనే ప్రకటన కాదు. పైకి ప్రకటన కావాలంటే కొంత టైం పడుతుంది. అంటే అక్కడ మొదటిలో వచ్చేటువంటిది ఉందే అది అభేదపూర్వకంగా ఉంటుంది. ఈ అభేదపూర్వకంగా ఉన్నప్పుడు శరీర భావన, మనస్సు యొక్క భావన అంతర్లీనమైపోతాయి. ఇలా అంతర్లీనం అయిపోవడం అనేటువంటిది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అంతే. అది బాగా మనకు అనుభవంలో ఉండదు. అది అనుభవంలోకి రావాలంటే వివేక దృష్టి బాగా ఏర్పడాలి, వివేక జ్ఞానం ఏర్పడాలి. దేనికి సంబంధించిన వివేక జ్ఞానము అంటే శరీరానికి సంబంధించి, మనస్సుకు సంబంధించి, ఆత్మకు సంబంధించి ఈ జ్ఞానం ఎంత బాగా దృఢమవుతుందో
అప్పుడు మనకు ఆ స్థితి ఏర్పడుతుంది. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు చెప్తున్నాడే భక్తుడు ఇతనంతా నాకు భక్తుడిని చెప్తున్నాడు కదా, ఈ భక్తుడని చెప్తున్నటువంటి అతనికి ఆ స్థితి ఉన్నది, ఆ స్థితిలో ఉన్నాడు అతను. అంటే ఇప్పుడు మరి విశ్వరూపాన్నంతా చూపించి చెప్పాడు కదా అంటే, అయ్యా విశ్వరూపాన్నంతా చూపించిన తర్వాత కూడా అతనికి భేద దర్శనమే ఉన్నది, ఈశ్వరుడు అనేటువంటి జ్ఞానం ఉన్నది. కానీ ఇతను ఈశ్వరుని కంటే భిన్నముగా ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఉంది. ఈశ్వరుని యొక్క స్వరూపమే నేను అనేటువంటి జ్ఞానం ఉన్నా ఈశ్వరుని కంటే నేను భిన్నమే అనేటువంటి భావన దృఢంగా ఉంది. అది భేదం పోలేదు. ఈ భేదము పోవుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీనిని ఇంకా 13వ అధ్యాయంలో మొదలు పెడతాడు. 13వ అధ్యాయంలో ఈ భేదం అనేటువంటిది తొలగిపోతుంది. 13, 14, 15 ఈ 3 అధ్యాయాల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, ఈ భేదభావన అనేటువంటిది ఏదున్నదో అది భేదభావనకు కారణమైనటువంటివి ఏంటివి, ఆ భేదము దేని వలన కలుగుచున్నది, ఏ భేదము దేని వలన ఎలా మనకు కలుగుచున్నది, అదంతా కూడా ఏమైపోతుందంటే 13, 14, 15 3 అధ్యాయాలకు వచ్చేటప్పటికి ఆ 3 అధ్యాయాల్లో భేదభావన పూర్తిగా తొలగిపోయి అప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటిది, ఇప్పుడు స్వరూపము భేదం ఉన్న అక్కడికి పోయేటప్పటికి ఇంకా అభేదం అనేటువంటిది దృఢమైపోతుంది. ఇక్కడ ఈ లక్షణాలు చెప్తున్నాడంటే ఇక్కడ భక్తియోగం అనేది చెప్తుండేటువంటిది. ఇప్పుడు చూడండి, ఇక్కడ భక్తియోగం అని చెప్పేటప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఈ విశ్వరూపాన్ని చూచినటువంటి వాడు, విశ్వరూపాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు ఈశ్వరీయ భావనలో ఉన్నాడు. ఈ లక్షణములు చెప్పేదాని వలన అభేద దర్శనములో ఉన్నటువంటి వాడిని గురించి చెప్తున్నాడు. ఈ అభేద దర్శనములో ఉండేటువంటి వాడిని గురించి చెప్పేదాని వలన ఇప్పుడేమైపోయిందంటే, ఈశ్వరీయ జ్ఞానముతో ఉండేటువంటి దాని నుంచి కూడా నేను ఈ భేదభావన పూర్వకమైనటువంటి దృష్టి నుంచి కూడా అభేద దృష్టి అనేటువంటిది నాకు దృఢము కావాలి అనేది దృఢమవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ నేను ఈశ్వరునికి సంబంధించి ఈశ్వరీయ ఆజ్ఞకు లోబడి ఈశ్వరుడు చెప్పినట్లుగా శాస్త్రానికి సంబంధించినట్లుగా శాస్త్ర పద్ధతి ప్రకారంగా శాస్త్ర సంబద్ధిగా నేను ఈశ్వరునికి అనుగుణంగా నేను ఉన్నాను, ఈశ్వరాజ్ఞని పరిపాలిస్తున్నాను అని ఉన్నటువంటి వాడు కూడా అభేదపూర్వకంగా ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో అని దాన్ని ఇక్కడ చెప్పేదాని వలన, ఓహో నేను ఇంకా ఇప్పుడు అభేదపూర్వకమైనటువంటి స్థితికి నేను చేరాలి అనే దృష్టితో ఇక్కడ ఈ భక్తుని యొక్క భావన అంటే మీ యుక్తతముడైనటువంటి వాడి భావనలో మార్పు రావడం అనేటువంటి దాని కొరకు ఇక్కడ ఈ భక్తుని లక్షణాలు చెప్తున్నాడు. అంటే ఇంకా రాబోయేటువంటి జ్ఞాన విషయముల ప్రస్తావన కొరకు ఇక్కడ పునాది పడుచున్నదన్నమాట. అంటే జ్ఞాని అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, జ్ఞానియే జ్ఞాన భక్తుడు, భక్తుడే జ్ఞాని, జ్ఞాని భక్తుడు వేరువేరేం కాదు. ఆ జ్ఞాని అయినటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 17వ శ్లోకంలో ఉన్నాం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. చూడండి, అన్నీ పరస్పర విరుద్ధంగా ఉండేటువంటివి. శుభ అశుభ పరిత్యాగి. నా హృష్యతి నా ద్వేష్టి. హృష్యతి అని అంటే ఏంటంటే పొంగిపోవుట. మనస్సు ఏమైపోతుందంటే, తను అనుకున్నది ఏదైనా జరిగితే, తన మనస్సుకు సరిపోయేటట్లుగా జరిగితే తను ఏమైపోతాడంటే, దాన్ని ఏమంటారంటే పుల్లుంట పొంగినట్లుగా పొంగిపోతాడు. లేదా ఇడ్లీ ఉబ్బుతుంది చూడండి, అట్లా ఉబ్బుతాడు. లేదంటే పూరి దాంట్లో వేస్తే పూరి ఇంత ఇదిగా పొంగుతుందిగా,
ఆ విధంగా వీడేమవుతాడంటే వీడి మనస్సు ఉబ్బిపోతుంది. ఎప్పుడు వీడి భావనలో ఏ ఉన్నాయో అవి జరిగితే, అవి వీడు అనుకున్నట్లుగా జరిగితే ఇదేమైపోతుంది, ఉబ్బిపోయి పొంగిపోయి వాడిని పట్టుకోవడానికి పగ్గాలు లేనట్లుగా పెరిగిపోతుంది. ఆ పట్టుకోవడానికి పగ్గాలు లేనట్లుగా పెరిగినప్పుడు వాడి యొక్క ముఖములో, వాడి యొక్క మనస్సులో, వాడి శరీరములో, వాడి మాటలో కలుగుతుందే దానిని హృష్యతి అని అంటారు. దాన్ని హృష్యతి అంటే, ఇప్పుడు వీళ్ళ కూతురికి పెళ్లి చేస్తున్నాడని అనుకోండి. సపోజ్ ఆ కూతురికి పెళ్లి చేస్తుంటే వీడు అనుకున్నట్లుగా, ఆ అమ్మాయికి నచ్చినట్లుగా, వీడికి సరిపోయేటట్లుగా, వీళ్ళ బంధువులకు కూడా బాగుండేటట్లుగా ఆ అబ్బాయి కుదిరాడు అని అనుకోండి. ఇప్పుడు వీడు మాట్లాడినప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఏంటండి ఏం చేస్తాడు అల్లుడు, ఏమీ కథ అంతా అడిగారు అనుకోండి. పలానా పని చేస్తాడండి, ఇట్లా ఈ స్థితిలో ఉన్నారనుకోండి. లాటరీ కొట్టినావే అని అన్నారని అనుకోండి, వీడు ఎట్లా ఉంటాడు చెప్పండి? వీడి పరిస్థితి లోపల అట్లే పొంగిపోతుంటాడు. అందుకే కదండి మేము ఇట్లా చేస్తున్నాం, నిజంగానే చాలా చాలా ఇదిగా జరిగిందండి అనేటట్లుగా చెప్పుకొని వస్తాడు. ఏంటంటూ అంటే అక్కడ ఉండేటువంటి దానిని, ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా ఎప్పుడైతే దాన్ని అప్రిషియేషన్ చేస్తారో వీడప్పుడు వెంటనే పొంగిపోయి దాన్ని వీడు ప్రకటింపజేస్తాడు. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా మీకు తెలిసినటువంటివే. పెళ్ళిళ్ళలో కానీ, లేకపోతే బర్త్డే పార్టీలు కానీ, ఇంకా మీరు చేసేటువంటి వేరే ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏ చిన్న చిన్న వ్యవహారాలు కానీ. అంతేకాకుండా ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వీడు అనుకున్నది ఏదైనా చిన్న, ఏమంటే క్రికెట్లో ఇండియా వాళ్ళు గెలిచారని అనుకోండి, క్రికెట్లో ఇండియా వాళ్ళు ఆడన్నా గెలిస్తే వీడికి ఏం చెప్పండి, వీడు ఇక్కడ పార్టీ చేస్తాడు. ఒకసారి ఏమైందంటే, నేను కర్నూలులో ట్రైనింగ్ అవుతున్నాను. కర్నూలులో ట్రైనింగ్ అయ్యేటప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్రికెట్లో అప్పుడు వీళ్ళు అప్పుడేది దాంట్లో వీళ్ళు ఫైనల్ స్టేజ్కి ఏదో వస్తున్నట్లుగా ఉంది. దానికి వీళ్ళు ఏమంటే ఆడ కాంపిటీషన్ చాలా ఇదిగా ఉంది. దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళు పూజలు చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ పూజలు చేసి, ఎందుకంటే ఇండియా వీళ్ళు ఫైనల్కి పోవాలి అనేటువంటి దాంట్లో పూజలు ఈరోజు చేయడం చేసి అమ్మాయ్యా ఇండియా ఇప్పుడు ఫైనల్కి వచ్చింది అని అన్నారు. నేను విన్నాను. అది నాకు అనిపించింది, ఇండియా ఫైనల్కి వస్తే వీళ్ళకేంటి, ఆ ఇండియా ఫైనల్కి రావాలనేటువంటి దృష్టితో వీళ్ళెందుకు పూజలు చేస్తున్నారని నేను అనుకునేవాడిని. కానీ నేను ఎప్పుడు చెప్పలేదు, ఇంతవరకు కూడా చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు నాకు అనిపించేది, ఎందుకంటే నేను ఒకవేళ ఏమన్నా నోరు తెరిచి అంటే కన్నా వీడికి దాన్ని ఏమంటారంటే, దాన్ని ఆస్వాదించేటువంటి లక్షణం వీడికి లేదు. ఆస్వాదించే లక్షణము లేకుండా వీడొచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఫీలింగ్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు. అందువల్ల నేను వ్యక్తపరచలేదు, ఇంతవరకు నేను వ్యక్తపరచలేదు. ఇప్పుడు చెప్తున్నాను. అది నాకు అట్లా అనిపించేది. చెస్ బాగా ఆడేవాడిని. నేను చెస్ బాగా ఆడుతూ ఉంటాను కాబట్టి చెస్లో ఎక్కువగా స్పెండ్ చేసేవాడిని టైం. సరే, క్రికెట్ కూడా అప్పుడప్పుడు వెళ్తాను, చూస్తూ ఉంటాను కానీ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. సరే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంత ఇదిగా చేస్తారు. మళ్ళీ లాస్ట్కి ఫైనల్కి పోయారు. ఫైనల్కి పోయిన తర్వాత ఫైనల్లో గెలవాలని వీళ్ళు చేశారు. ఆస్ట్రేలియాకు ప్లస్ ఇండియా వాళ్ళకు పడిందనమాట. అప్పుడు ఆస్ట్రేలియాకు ఇండియాకు పడితే ఇప్పుడు ఏమైందంటే, ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఏదో చేసినట్లుగా ఉన్నారు, సెకండ్ బ్యాటింగ్ ఇండియా వాళ్ళకి ఏదో వచ్చినట్లుగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ స్కోర్ వీళ్ళు చెయ్యాలి అనేటట్లుగా ఇప్పుడు మళ్ళీ పూజలు చేశారు.
ఇవంతా ఎట్లా ఉంటుందండి? ఇదంతా ఒకటి నెగ్గాలనేటువంటి భావన ఒకవైపు, ఇంకొక వైపు వేరే వాళ్ళు ఓడిపోవాలనేటువంటి భావన ఇంకొక వైపు. దీన్ని ఏమంటారు? ఇది ఒకవైపు హృష్యతి, ఇంకొక వైపు ద్వేషం. ఒకటి హృష్యము, ఇంకొకటి ద్వేషం. ఇవి సహజంగా ఉండాలి లేదా? ఇవి మనకు ఉండాలంటే మన మనస్సులో ఆ విషయానికి సంబంధించి మనము ఏమంటే ఎవరేమనుకోవద్దండి, మీరు స్టేటస్లో పెట్టుకోవడమే మానేయొద్దండి. నేను చెప్తుండే దానివల్ల మీరేమి మానేయొద్దండి, మీరు చూడకుండా నిలిపేయొద్దండి. అవంతా నేను చెప్పట్లా. నేను ఇక్కడ హృష్యతి ద్వేషము అనేటువంటి దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు హృష్యతి, కొట్టేయాల, ఇది హృష్యతి, కొట్టేసినాడు, వీడు ఎగిరి గంతేస్తాడు. వీళ్ళు గెలవాలి అంటే వేరే వాళ్ళను ఓడిపోవాలని చెప్పినట్లయిందిగా. వాళ్ళు ఓడిపోవాలి, వీళ్ళు గెలవాలి. తర్వాత చూడండి మళ్ళీ, ఇప్పుడు నా వాళ్ళు గెలవాలి, వాళ్ళు ఓడిపోవాలి. ఇప్పుడు భేదం వచ్చేసిందే లేదా? ఇక్కడ భేదం, వీళ్ళు వాళ్ళు వేరే వేరే అనే భేదం వచ్చేసింది. నువ్వు ఇక్కడ నిజంగా నువ్వు ఆ గేమ్ని నువ్వు ఎంత బాగా ఆడుతున్నారు అనేటువంటి దాన్ని నువ్వు ఆస్వాదించే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కానీ మనస్సుకు పార్షియాలిటీ వచ్చేసింది. మనస్సుకు పార్షియాలిటీ వచ్చేసి వీడే ఆడాలా, వీడే కొట్టాలా, వీడే ఇంత బాగా కొట్టాలా అనేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట వీడికి. దీంట్లో మళ్ళీ ఫేవరెట్స్, నా ఫేవరెట్ వీడు, వాడెవడు, వీడికి మాత్రం వాడు ఫేవరెట్, వాడికి వీడు అస్సలు తెలియదు, అయినా వీడికి వాడు ఫేవరెట్. ఇవంతా ఏంటంటారు? మనస్సు యొక్క భావన కాదు, మనస్సులో పెట్టుకున్నటువంటి ఆ భావన అవన్నీ అంత స్థితికి తీసుకుపోయిందిగా. తర్వాత అక్కడి నుంచి అది అక్కడ అట్లా పెట్టండి. మిగతా విషయాల్లో కూడా అన్నీ చూడండి. ఈ పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా ఇంక అట్లాగే ఉంటుంది. సరే, ఇప్పుడు దేవుళ్ళ విషయాలకు రండి. దేవుళ్ళ విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, స్వామీజీ చెప్పారు, ఏం చెప్పారంటే స్వామీజీ, శ్రీకృష్ణుడు ఏమండి, వైష్ణవులు ఉన్నారండి. వైష్ణవులు రాముని భక్తులు వైష్ణవులే, కృష్ణ భక్తులు వైష్ణవులే, ఇస్కాన్ వాళ్ళు కూడా వైష్ణవులే, ఇస్కాన్ భక్తులు కూడా వైష్ణవులే. ఇప్పుడు వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటిది అక్కడున్న చూడండి, బృందావనం దగ్గర ఉండేటువంటి వైష్ణవులు ఉన్నారు చూడండి, వాళ్ళు రాధాకృష్ణులు, రాధా భక్తులు, రాధాకృష్ణుని భక్తులు వాళ్ళు. అక్కడ పోయి మేము గీతా భక్తులు అనంటే గీతా భక్తులకు చోటు లేదు అక్కడ. తర్వాత రామ భక్తులం మేము అంటే, మీ రామ భక్తుడు, నువ్వు అయోధ్యకు పో, ఇక్కడంతా మాకు అంత చెల్లదు అని అంటారు. అక్కడ దీంట్లో ఇద్దరికి మధ్యలో క్లాష్ వచ్చి పెద్ద గలాటా జరిగిందని స్వామీజీ చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరు భక్తులే, మళ్ళీ ఇద్దరు వైష్ణవులే. ఏమైంది ఇక్కడ? రామభక్తులు, కృష్ణ భక్తులు. మళ్ళా కృష్ణ భక్తుల్లో మళ్ళా రాధాకృష్ణ భక్తులు వేరే, మామూలు కృష్ణ భక్తులు వేరే. ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇంత తారతమ్యం వచ్చేస్తే నిజంగా వీళ్ళు కృష్ణునన్నా చూసారా? కృష్ణుని చూడలేదు, కృష్ణుడు ఎట్లా ఉంటాడో కూడా కరెక్ట్గా తెలియదు. అందులో రాసినటువంటి దాన్ని చూచి, రాసిండే దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ ఇట్లాంటి ప్లాన్స్ అన్నీ వేసుకొని ఈ స్థితిలో ఉండిపోయి ఇంత తారతమ్యాలు, ఇంత భేద దృష్టి పెట్టుకొని ఉంటే నీకు తత్వం ఎక్కడ అర్థమవుతుంది? హృష్యతి ద్వేష్యం. హృష్యతి ఉంది, ద్వేషం ఉంది. మళ్ళీ తర్వాత శోచతి, కాంక్షతి. శోకము వెంటనే కాంక్షతి.